ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుభవించినటువంటి విలాసాల మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల రియాక్ట్ అయ్యారు. ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అంటూ కూడా షర్మిల గారు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. జగన్మోహన్ రెడ్డి అనుభవించినటువంటి విలాసాల మీద మొదటిసారి షర్మిల గారు స్పందించారు. ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అంటూ కూడా ఆవిడ డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి? సో ఒకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి భోగాలు అనుభవించారు. గతంలో ఎప్పుడు కూడా ఆయన అన్ని భోగాలు అనుభవించాల. ఆయనకి వేల కోట్ల రూపాయల డబ్బు ఉంది, కానీ ఆ డబ్బుని ఖర్చు పెట్టి ఆ జల్సాలు చేయాలి అని అంటే ఆయనకు ప్రాణం ఒప్పదు అని అంటారు ఆయన దగ్గర ఉండేటువంటి వాళ్ళు. ఆయన జేబులో ఆయన సొంత డబ్బు పెట్టడానికి ప్రాణానికి వస్తుంది అని చెప్పి అంటుంటారు. ఎవరికి ఆయన చేయి జాసి డబ్బులు ఇవ్వడట. ఆయన గురించి చెప్పేటువంటి దగ్గరుండేటువంటి చెప్పేవాళ్ళు ఆయన ఎప్పుడు కూడా పైసా తీసి ఇవ్వడానికి మనసు ఒప్పదంట ఆయనకి. అలాంటి మనస్తత్వం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి అనేకమైనటువంటి భోగాల్ని ప్రజల సొమ్ముతోటి అనుభవించాడు. ప్రజల సొమ్ముతోటి, ఆయన సొమ్ముతోటి కాదు, ప్రజల సొమ్ముతోటి. ఎంత మోసం చేశాడంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని. రూపాయి జీతం మాత్రం నేను తీసుకుంటున్నానని చెప్పి ఆయన చేసినటువంటి నిర్వాహకం ఏంటి? కొన్ని వేల కోట్ల రూపాయల విలువైనటువంటి విలాస జీవితాన్ని ఆయన గడిపారు. ఇది నేనంటే కాదు, నేషనల్ ఛానల్లో డిస్కషన్కి వెళ్ళాడు ఈయన. నేషనల్ ఛానల్లో ఈయన అనుభవించినటువంటి భోగాల మీద ఈయన డిస్కషన్కి గురయ్యాడు. డిస్కషన్ పెడుతున్నారు కదా ఇప్పుడు. అర్నబ్ గోస్వామి సీనియర్ జర్నలిస్టు, నేషనల్ వైడ్ ఒక ప్రత్యేకమైనటువంటి ఐడెంటిఫికేషన్ కలిగినటువంటి జర్నలిస్టు. ఆయన ఏమన్నాడు? సద్దాం హుస్సేన్ కట్టించుకున్నాడు అని అన్నాడు. సద్దాం హుస్సేన్ ఏ విధంగా అది కట్టించుకున్నాడో అలాంటిది కట్టించుకున్నాడు అన్నాడు. కిమ్ లాగా సెక్యూరిటీని పెట్టుకున్నాడు. ఇంకేంటి అంతకన్నా దారుణమైనటువంటి కామెంట్ ఉంటుందా? అంటే ఏ స్థాయిలో ఈయన ప్రజాధనంతో, ప్రజాసొమ్ముతోటి భోగాలు అనుభవించాడు. పేదలకు అంటూ పేదల ప్రతినిధిని అని చెప్పుకొని ఆయన రెండో వైపు చూస్తే అత్యంత క్రూరమైనటువంటి అబద్ధాలు చెప్పేటువంటి మనిషిగా కనపడతాడు అతను. పేదల ప్రతినిధిని అని చెప్పి చెప్పుకుంటాడు. ఆయన అనుభవించినటువంటి భోగాలు ఏ ముఖ్యమంత్రి అయినా ఇంతవరకు అనుభవించాడా? లేదు, ఎవరు అనుభవించలా. నాకు 26 సంవత్సరాలండి జర్నలిజంలో. అనేక మంది ముఖ్యమంత్రులను చూశాను. జనార్దన్ రెడ్డిని చూశాను, చెన్నారెడ్డిని చూశాను, ఎన్టీ రామారావు గారిని చూశాను, తర్వాత నెదురుమల్లి, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య, రాజశేఖర్ రెడ్డి, వీళ్ళందరిని చూసా, చంద్రబాబు నాయుడు, వీళ్ళందరిని చూసా నా 26 సంవత్సరాల కెరీర్లో. వీళ్ళెవ్వరూ జగన్మోహన్ రెడ్డి అనుభవించినటువంటి విలాసవంతమైనటువంటి భోగాల్ని ఎవరు అనుభవించాల. సాదాసీదాగా వాళ్ళు ఉండేవాళ్ళు. ఇంకా రాజశేఖర రెడ్డి 5 కోట్లు పెట్టి అప్పుడు బిల్డింగ్ కలిస్తే అదే పెద్ద ఇష్యూ అయింది. బేగంపేట దగ్గర రాజశేఖర రెడ్డి క్యాంప్ ఆఫీస్ కోసం 5 కోట్లు పెట్టి అప్పుడు కట్టిస్తే 5 కోట్లకే పెద్ద ఇష్యూ అయింది. అప్పుడు 5 కోట్లు పెట్టి కట్టిస్తారా, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారా అని. అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోతే అక్కడ ప్యాలెస్లు కట్టుకోవటం అనేది ప్రజాధనంతో. ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టుకుంటే ఓకే, ఆయన సొంత డబ్బు అసలు పైసా కూడా తీయడంట. పిల్లికి భిక్షం పెట్టడు అని అంటారు చూడు, పాత సామెత ఉంది. పిల్లికి భిక్షం పెట్టరు వీళ్ళని. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆయన గురించి బాగా తెలిసినట్టు దగ్గర మనుషులు నాకు చెప్పినటువంటి మాట. ఆయన తెలుగులో లోబి అంటారు కదా, లోబి అని అంటారు ఆయన్ని. అంటే పెట్టడం, ఇవ్వడం అనేది చేత కాదు, తీసుకోవడం తప్ప అనేది ఆయన గురించి చెప్తుంటారు. ఆయన తెలిసిన అంటే వాళ్ళు చెప్పడం తప్పితే నాకు ఎప్పుడు అనుభవం లేదు ఆయనతోటి. బట్ వాళ్ళ దగ్గర ఉండేటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట, డబ్బులకు సంబంధించి కొంతమందికి తాగుడు వ్యసనం ఉంటుందండి, కొంతమందికి స్త్రీలోలత్వం ఉంటుంది, మరికొంతమందికి పేకాట వ్యసనం ఉంటుంది, ఇంకొకరికి కోడి పందాల వ్యసనం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి డబ్బులు సంపాదించడమే వ్యసనం అండి. డబ్బులు సంపాదించడమే వ్యసనం. ముఖ్యమంత్రి పదవి వచ్చిన తర్వాత ప్రజల సొమ్మును దోచుకోవటమే ఒక వ్యసనంగా మారి కొన్ని వేల కోట్ల రూపాయలు దోచేసాడని చెప్పి ఆయన మీద ఉన్నటువంటి అభియోగాలు కదా. ఇప్పుడు లిక్కర్ విషయంలో ఎంత దోచుకున్నాడు కళ్ళకు కనపడుతుంది కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కళ్ళారా చూసిన తర్వాతనేగా ఈ తీర్పు ఇచ్చింది. ఇసుకు సంబంధించి కూడా అదే చేశారు కదా. కట్టల డబ్బులు
కంటైనర్లో పంపించాడని చెప్పి ఆయన మీద అభియోగాలు ఉన్నాయి కదా. ఆయన ఎవరు ఎన్ఆర్ఐ లోకేష్ 7 లక్షల కోట్ల రూపాయలు దోసేసాడు 5 సంవత్సరాలు అని చెప్పి చెప్తున్నాడు. తన దగ్గర ఆధారాలు ఉన్నాయని కూడా చెప్తున్నాడు ఆయన. సో ఇలాంటి జగన్మోహన్ రెడ్డి మీద సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించాలని చెప్పి షర్మిల కోరుతుంది. ఇప్పుడు తన సొంత చెల్లెలు సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించాలనేటువంటి ఒక డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈయన అనుభవించినటువంటి విలాసవంతమైనటువంటి జీవితం, రాజభోగాలను మాత్రమే అందరూ ప్రస్తావిస్తున్నారు. అధికార పార్టీ కూడా అంతసేపటికి ఆ రిషికొండను చూపించడం, లేదంటే తాడేపల్లిలో ఉండేటువంటి ప్యాలెస్ని చూపించడం తప్ప విచారణకి ఆదేశిద్దాం అనేటువంటి ఆలోచన చేయాల. కానీ షర్మిల సిట్టింగ్ జడ్జి చేత, రిటైర్డ్ జడ్జి కూడా కాదు, సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించాలి జగన్మోహన్ రెడ్డి విలాసాల మీద అని చెప్పి ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా వాళ్ళ సొంత చెల్లెలు అంటే, సొంత చెల్లెల కన్నా మనకి ఎక్కువ తెలియదుగా, సొంత చెల్లెలకి ఎక్కువ తెలుసు కదా. సొంత చెల్లెల్నే రోడ్డును పడేసి ఆమె ఆస్తులు పంచకుండా రోడ్డును వేసాడని చెప్పి ఆమె చెబుతుంది కదా. అంటే ఆయన ఎంత లోబి, అంటే ఇవ్వడం చాదగానటువంటి వ్యక్తి, ఇవ్వడానికి మనసు ఒప్పనటువంటి వ్యక్తి. అందుకే ఇప్పుడు ఫర్నిచర్ ఏమని చెప్పి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫర్నిచర్, అది ప్రజల డబ్బుతో కొన్నటువంటి ఫర్నిచరు ఇవ్వండి అని చెప్పి నోటీసులు పంపిస్తే ఇంతవరకు రెస్పాండ్ లేదు. ఫర్నిచర్ ఇవ్వడానికి కూడా ఆయనకు ప్రాణం ఒప్పట్ల. అంటే ప్రజల సొమ్ము అంటే ఇందాక నేను చెప్పాను కదా, వ్యసనం. ప్రజల సొమ్మును దోచుకోవడం అనేది ఒక వ్యసనంగా ఆయన మార్చుకున్నాడేమో అనిపిస్తుంది ఆయన ప్రవర్తన చూస్తుంటే. హుందాతనంగా కొన్ని వేల కోట్ల రూపాయలకు అధిపతి కదా ఆయన. ఆయన ఇచ్చినటువంటి ఎన్నికల దాంట్లో అఫిడవిట్లోనే ఉంది కదా, కొన్ని వేల కోట్ల రూపాయల అధిపతి కదా. అలాంటప్పుడు ఆ ఫర్నిచర్ ఎంత అవుతుంది? దాని దగ్గర ఎందుకు లోబిగా వ్యవహరిస్తారు? ప్రజాధనానికి సంబంధించినటువంటిది ఇచ్చేయాలి కదా, ఇచ్చేస్తే హుందాతనంగా ఉంటుంది. ఆయన చెప్పేదేమో విశ్వసనీయత, విలువలు, మాట తప్పని మడమ తెప్పని, దీనికి పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తుంటాడు అనేది ఆయన చర్యలను బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు రిషికొండలో భవనాన్ని నిర్మించారు, 500 కోట్లు పెట్టి కట్టారు. అసలు ఎందుకు కట్టావంటే చెప్పట్లా. అది రాష్ట్రం యొక్క ప్రతిష్టను పెంచడానికి 500 కోట్ల రూపాయలు పెట్టి కట్టానని చెప్పి ఒక అతను అంటాడు. ఇంకో అతను ఏమంటాడు, మళ్ళీ ఒకవేళ ఎలక్షన్లో గెలిస్తే అక్కడి నుంచి పరిపాలన సాగించాలని చెప్పి మేము కట్టాము అని అంటారు. ఇంకొక ఆయన అంటాడు, కాదు అది టూరిజం కోసం కట్టామని చెప్పి ఇంకొక ఆయన అంటాడు. ఏదో ఒకటి చెప్పాలి కదా. మొన్నటిదాకా 144 సెక్షన్ పెట్టి ప్రజల్ని అక్కడ రానివ్వకుండా రహస్యంగా అవిలాసవంతమైనటువంటి భవనాన్ని కట్టుకున్నారనే సంగతి అందరికీ తెలుసు కదా. నిజంగా ట్రాన్స్పరెన్సీ ఉంటే, ఆయనలో నిజాయితీ ఉంటే మీడియాని ఎందుకు అలౌ చేయలేదు? అప్పుడు లాస్ట్కి ఓపెనింగ్ రోజు పూజలప్పుడు కూడా పిలవలేదు కదా. కమోడికి 24 లక్షలు ఖర్చు పెట్టుకున్నాడంటే ఇంకా ఆయన ఏ స్థాయిలో విలాసాలను అనుభవించాడు? 3 హెలికాప్టర్లు ఏంది ఆయన బయటికి రాడు. 50 కోట్లు పెట్టి బస్సు, ఆయన సొంత ఇంటికి 100 కోట్లు పెట్టి హంగులు, 30 అడుగుల కంచె, లోపల ఇంటీరియర్స్, ఇవన్నీ దాదాపు 100 కోట్లు అండి తాడేపల్లి దానికి. అక్కడ ఒక 500 కోట్లు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఆయన రాచరికపు భోగాలు అనిపించినట్టే కదా ప్రజాస్వామ్యతోటి. ధర్మం అది నమ్మి ప్రజలందరూ ఓట్లేసి ముఖ్యమంత్రిని చేసినప్పుడు ప్రజలకి సేవ చేయాల్సింది పోయి రాచరికంలాగా వ్యవహరించి ఆయన ప్రజాసొమ్మును దోచుకుని ఆ ప్రజల సొమ్ముతోటి విలాసాలను అనుభవించి వాళ్ళకేదో నెలకి 3,000 4,000 ఇచ్చి నేను 2,70,000 కోట్లు ఇచ్చానని చెప్పి చెప్తూ 2,70,000 కోట్లు ఇచ్చాను నేను, నన్ను మోసం చేశారంటాడు. మరి ఈయన ప్రజల్ని ఎంత మోసం చేయలేదు? ఈయన ప్రజలను మోసం చేసి అట్లీస్ట్ ప్రజలు వాళ్ళ సొమ్ము వాళ్ళు తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి సొంత సొమ్ము ఏం తీసుకోలేదు కదా. ఈయన ప్రజల సొమ్ముని విలాసాలకు ఖర్చు పెట్టుకున్నాడు, తర్వాత దోచేసుకున్నాడు అని చెప్పి ఆయన మీద అభిప్రాయం ఉంది కదా. కాబట్టి ఆయన ముందు ఇవ్వడం నేర్చుకోవాలి, ప్రజల సొమ్ము దోచుకోవడం కాదు. ఆయన కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించాడు. ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి తన సొంత సొమ్ముతోటి కనీసం ఎక్కడైనా సరే సహాయ కార్యక్రమాలు చేసినట్టు ఏమన్నా ఉందా? జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డిని తీసేయండి, జగన్మోహన్ రెడ్డి హయాంలో మీరు జర్నలిజంలో ఉన్నారు కదా, ఎక్కడన్నా ఒక్క చోట సహాయం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి తన సొంత సొమ్ముతోటి ఉందా? ఎక్కడ కనిపించదు. మరి ఏం చేస్తాడు ఆ డబ్బుతోటి? కొన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నాయి, ఏం చేస్తారు? సో అందుకే ఆయనకి ఒక వ్యసనం
ప్రజాసొమ్మును దోసుకోవటం అనేది ఒక వ్యసనంగా మారినటువంటి ఒక పొలిటికల్ లీడర్గా ఆయన్ని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎవరన్నా అలాంటి కామెంట్లు చేస్తున్నటువంటి వాళ్ళని కూడా మనం కాదనలేం. అందుకే చంద్రబాబు నాయుడు ఇవాళ అమరావతిని సందర్శించిన సందర్భంగా ఆయన ఒక మాట అన్నాడు, రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు పనికిరారు అని. ఆయన చెప్పింది నిజమేమో అనిపిస్తుంది ఒక్కోసారి. అంటే మనం పలానోళ్ళు పనికిరారు, పలానోళ్ళు పనికొస్తారని మనం సర్టిఫికేట్ ఇవ్వం కూడా, ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా మనకు ఉండదు. అది మన వృత్తి కాదు. కానీ ఆయన మాట్లాడినటువంటి మాటల్లో నిజం లేకపోలేదనేది ఈయన చేస్తున్నటువంటి నిర్వాకాలను బట్టి మనకు అర్థమవుతుంది. ఓకే. సో ఒకటి జగన్మోహన్ రెడ్డి భోగాల మీద ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జి అయితే విచారణ చేయించాల్సిందే షర్మిల చెప్పినట్టు. మరి కనీసం ఆమె చేసినటువంటి డిమాండ్ని బేస్ చేసుకుని చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశిస్తాడా, లేకపోతే ఆ ధైర్యం కూడా చేయలేడా చంద్రబాబు నాయుడు అనేది చూద్దాం మనం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.